దేవుని రాజ్యానికి వారసులయ్యారు. హల్లెలూయా. చెప్పండి కొడదాం. పరలోకములో మీ పేర్లు జీవ గ్రంథములో రాయబడ్డాయి. జీవ గ్రంథములో రాసిన పేరు ఎప్పుడు కూడా తుడిపి వేసుకోకూడదు. యేసుక్రీస్తు వచ్చేంత వరకు ఆ రెండవ పునరుద్ధానములో మొట్టమొదటి పునరుద్ధానం ఎవరు లేచారు? మొదటి పునరుద్ధానం ఎవరు లేచారు? చెప్పకూడదాం గట్టిగా. హల్లెలూయా. ముందు దేవుడు చూపించాడు ఆ పని. తర్వాత మనల్ని కూడా చూపిస్తాడు. అది మనము కూడా పునరుద్ధానమై లేచి నిలబడతాం. యేసు ప్రభు ఏ విధంగా లేచాడు, మనమందరము కూడా ఆ విధంగా లేచి దేవుని ఎదుట నిలబడతాం. అంతవరకు మీ రక్షణ మీరు కొనసాగించాలి. త్రిభు మాట వినాలి. చెప్పిన మాట వినాలి. బైబుల్లో ఇందాక చదువుకున్నాం కదా, బోధించే వాళ్ళు 10,000 మంది ఉండొచ్చు, కానీ మిమ్మల్ని స్థిరపరిచిన తండ్రి ఒక్కడవుతాడు. ఉపదేశించువాడు, సువార్త ప్రకటించువాడు, దేవుని మాటలు చెప్పువాడు ఒక్కడై ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఈ సంఘములో నువ్వు సజీవ రాయిగా ఉండాలి. నీ సంఘములో నువ్వు జీవ వృక్షముగా ఉండాలి. నువ్వు జీవ వృక్షం అయితే అనేక ఫలాలు అనేకులు చూస్తారు. మొట్టమొదటిది సజీవ రాయి. ఎలా ఉండాలమ్మా? సజీవ రాయిగా ఉండాలి. రెండోది జీవ ఫలాలు ఇచ్చే ఫలము. ఆ చెట్టుగా ఉండాలి. సంఘములు నాటబడిన చెట్టుగా ఉండాలి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.